ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ జై. శ్రీ సాయి సచ్చరిత్రము ఉపోద్ఘాతము శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివేదరు. కొందరు దీనిని నిత్యపారాయణం చేసేదరు. దీనిని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను, విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారం ఈ 2 అవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నిజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారు, తుట్టదుకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకను ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితడే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుస్తున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలను శ్రీ గురు చరిత్రమును గ్రంథమందు 53 అధ్యాయాలలో సరస్వతీ గంగాధరుడు ఎట్లు వర్ణించను అటులని శ్రీ గోవింద రఘునాథ్ ఓరఫ్ అన్నా సాహెబ్ దాభోల్కర్ హేమద్ పొంతు అని వారు శ్రీ సాయి లీలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమును వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్రే అని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురు చరిత్రను వ్రాసిన వారు కన్నడమ వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలము. శ్రీ గురు చరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకునుట బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులో విషయము తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడిను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రలోని కొన్ని లీలలను చరిత్ర రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసుంచుకొనెను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెముగా ప్రకటించను. శ్రీ సాయి సచ్చరిత్ర మీ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును
ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడిలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొని భాగ్యం లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచరిత్రమును అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చను. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరణచే హేమాధిపతిచే వ్రాయబడి ఉన్నట్లుంది. కావున ఈ హేమాధిపతి ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్ కు కరుణించది. ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదు అతనికి నసంగిరో అను విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయిత దాబోల్కరు 1859 సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆజ్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం అందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ విద్యను అభ్యసించరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకునిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలత్దారుగానున్న సాబాజీ చింతామణి చట్నీస్ అని వారు వీరి సచ్చలితను, బుద్ధి కుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటియను గ్రామోద్యోగిగా నియమించరి. తర్వాత ఇంగ్లీష్ గుమాస్తాగా వేసిరి. పిమ్మట మమలత్దారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చట వలన 1901వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని సాహాపూర్లో మమలత్దారుగా నియమింపబడిరి. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్ గా బాంద్రా నియమింపబడిరి. వారచట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తర్వాత ఆయన మోర్బాడు, ఆనందు, బోర్సాదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్ గా నియమితులైరి. ఈ సంవత్సరం అందే వారికి షిరిడికి పోయి శ్రీ సాయి సందర్శనము చేయ భాగ్యం కలిగాను. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానము 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచక్యంగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండేరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధములుగా సమాధానం చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకయే విషయముల గురించి గాని మనుషులను గురించి గాని అభిప్రాయం అభ్యాసం గలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీర్ అనియు, వారు షిరిడిలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించారనియు ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనాంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకునేను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లా, నేను ఎవరైతే బాబా షిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారు బాబాను నిజంగా గ్రహింపలేరు అని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహా సిద్ధపురుషుడనివి మహమ్మదీయులు బాబాను తమ పేరుల్లో నొకరిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకరిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడిలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమని అని పేర్కొన్నదరు. ఈ అభిప్రాయం కూడా సరియైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుతున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములను ఇచ్చదము. సాయిబాబా సర్వాంతర్యామి. వివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారి ఒక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాషలుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయు
చుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైన పోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఎప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారి ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అనే పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇటు రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించదను. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేను అట్లు భావించుతని, ఎప్పటికీ నేను అట్లే భావించుతున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒకప్పుడు మా ముందర తలుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. 3 బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జీజీ నార్కే ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన ఆయన ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించే గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వల్లే పూజించువారు. నేను క్రొత్తగా షిరిడికి పోయినప్పుడు కొనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోదీప్తుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమని సంశయం నా మనసులో మెదిలేను. మామూలుగానే హారతి పూర్తి అయ్యాను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములు ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయాగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్వమును కూర్చి నాకనేక నిదర్శనములు కలిగిన. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువాని వలె మాట్లాడేవారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేవారు. వారు నాలోనున్న భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుతుంటేని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులను, వారి ఇచ్ఛానుసారముగా సర్వమును నడిపించదలను ఒకే నమ్మకము కలుగుచుండెను. 4 రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా అను గ్రంథమును ఉపోద్ఘాతములో గౌరవనీయులను, అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబ్ కాపర్దే ఎత్తి చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు బదులు ఆలోచనలన్నీ తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలను తీర్చుచు సుఖ సంతోషములు కలుగుచేయుచుండేవారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావం కలుగుచుండెను. 5 దాసగణ మహారాజు తమ స్తవరమంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. 6వది హేమాధిపంతు శ్రీ సాయి సుచరిత్రము యొక్క 1వ అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. 7వది షిరిడి భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషులని భావించదునుగాక. ఉపనిషత్ ద్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అన్న సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, ఘట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు, అది అంతయు సర్వాంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిదే
వ్యాపింపబడి ఉన్నదనియు వక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఓం శ్రీ సాయినాథాయమ. ఉపోద్ఘాతం సంపూర్ణము. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ఫలం సద్గురు సాయినాథ అర్పణమిస్తూ శుభం భవతు. సాయిరామ్. అమ్మా సాయిరామ్ అమ్మ, చాలా అద్భుతంగా బాబా ప్రారంభం చేశారు. ఇప్పుడు ఏంటంటే మంచిగా ఉపోద్ఘాతం అయింది. కొంచెం మనం ఏం చేద్దామంటే ఈ లోపల నెక్స్ట్ వారం ఎవరు చదువుతారు అనేది ఒక్కసారి మీ పేర్లు చెప్తే రాసి మళ్ళీ ఇప్పుడే మనకి లాటరీ తీయడం జరుగుతుంది. బాబాయ్ దగ్గర తీద్దాం, మళ్ళీ మనం రాద్దాం. అమ్మ సుచిత్ర ఒకసారి రాయమ్మా. హ్యాండ్ రైజ్ చేయమనండి అంకుల్. రాజ్యం గారు హ్యాండ్ రైజ్ చేశారు. పార్థసారథి కూడా చేశాడు. పార్సారథి గారు చేయి కనపట్లేదు, కానీ బాబా చేయి కనిపిస్తుంది అక్కడ. కనపడిందా? ఫోటో చాలా బాగుందండి.